హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రైల్వేలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇది ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి వారు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో భాగంగా సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కు సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సెస్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్సెస్లో ఉన్నటువంటి వేకెన్సీస్ భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్. అలాగే ఇప్పటికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నటువంటి వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి మీ యొక్క సపోర్ట్ నాకు మంచి మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్కి ఓవరాల్ ఇండియా వైజ్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ 15/4/2024 తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అవైలబుల్లో ఉంటుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 14/5/2024 అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్కు సంబంధించి 452 వేకెన్సీస్ ఉన్నట్లయితే నోటిఫికేషన్లో తెలియజేశారు. దీనికి గాను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అర్హులైన యువతి యువకులు ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి నెలకి 35,400 రూపాయలు శాలరీని అయితే వీరు పే చేయనున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. సెకండ్ వన్ వచ్చేసి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే 10th క్లాస్ లేదా దానికి సమానమైన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన యువతి యువకులు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. 4,208 వేకెన్సీస్ని అయితే కానిస్టేబుల్కి సంబంధించి కేటాయించారు. దీనికి పే స్కేల్ వచ్చేసి 21,700 చెల్లించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొత్తం పోస్టులు 4,660గా ఉన్నట్లు వీరు తెలియజేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు అప్లై చేసినటువంటి అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనే 2 టెస్టులు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే ఈ నోటిఫికేషన్లో ఉద్యోగాలకు భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. రిజర్వేషన్ ఫర్ ఉమెన్స్కి సంబంధించి 15% పోస్టులను అయితే కేటాయించారు. ఉమెన్స్కి ఇది ఒక మంచి అవకాశం జాబ్ సంపాదించుకోవడానికి అని అయితే చెప్పచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఉమెన్స్కి 15% పోస్టులను అయితే వారికి కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి అలాగే డిగ్రీ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ రాకుండా ఉంటాయో అటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కు అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదని అయితే వీరు క్లుప్తంగా మెన్షన్ చేయడం జరిగింది. ఆ రిజల్ట్స్ వచ్చి మీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నవారు మాత్రమే ఈ నోటిఫికేషన్కు అప్లై చేయాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ క్యాండిడేట్స్కి 500 రూపాయల అప్లికేషన్ ఫీజుని అయితే ఇవ్వడం జరిగింది. దానిలో 400 రూపాయలు అయితే బ్యాంక్ ఛార్జెస్ అవి పట్టుకొనేసి మిగతా అమౌంట్ని రీఫండ్ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ మైనారిటీ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్స్కి 250 రూపాయల అప్లికేషన్ ఫీజుని నిర్ణయించడం జరిగింది. బ్యాంక్ డిడక్షన్స్ తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఫినిష్ అయిన తర్వాత 250 రూపీస్ని రీఫండ్ చేయడం జరుగుతుందని అయితే వీరు క్లుప్తంగా ఇక్కడ తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా వైజ్ అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చెన్నైకి సంబంధించి ఇక్కడ ఆర్ఆర్బి చెన్నై ద్వారా లాగిన్ వేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఏపీ తెలంగాణ అభ్యర్థులు ఆర్ఆర్బి secunderabad.gov.in ద్వారా లాగిన్ అయ్యేసి అప్లికేషన్ అయితే వేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ని అలాగే అఫీషియల్ PDF నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే ముందు అభ్యర్థులు ఒకసారి ఈ నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత అప్లై చేయడం మంచిదని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.